Hello guys, welcome to my channel. Name is Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. సో మన తిరుమల కొండల్లో ఉన్నటువంటి చాలా అందమైన ప్రదేశాలు, ఎంతో చరిత్ర ఉన్నటువంటి ప్రదేశాలు అయితే చాలానైతే ఉన్నాయి. కాకపోతే మనలో చాలా మంది తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకొని మనం తిరుమలలో ఏ ప్లేసెస్ చూడాలి అండ్ వాటిని ఎలా చేరుకోవాలి అండ్ వాటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీడియో ఎండింగ్లో నేను హనుమాన్ బర్త్ ప్లేస్ అని అంటూ ఉంటారు. సో ఆ ప్లేస్ని కూడా మీకు చాలా మంచిగా అయితే చూపిస్తాను. సో వీడియోని ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికన్నా ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒక లైక్తోనైతే వీడియోని స్టార్ట్ చేయండి. అండ్ మేము మార్నింగే నైట్ 2 AM అట్లా లేసి అయితే గుండెలో అవన్నీ చేయించుకొని ఇప్పుడు మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో మాకు వచ్చిన స్లాట్ అయితే మార్నింగ్ 6 o'clock వచ్చింది, కానీ ముందే అలో చేస్తారు అని చెప్పేసి మేము నైటే వెళ్ళిపోతున్నాం 4 o'clock అట్లా. సో యాక్చువల్గా మేము ఇప్పుడు వైకుంఠ ఏకాదశి టైంలో వెళ్తున్నాం కాబట్టి, లేకపోతే నార్మల్ టోకెన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఓన్లీ వైకుంఠ ఏకాదశిలో వచ్చిన వాళ్ళకే సపరేట్ టోకెన్స్ అయితే ఇచ్చారు. మేము నిన్న నైట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్లో అయితే తీసుకున్నాం. అండ్ మేము మార్నింగే వస్తున్నాం కాబట్టి ఇక్కడైతే రష్ అయితే చాలా తక్కువ ఉంది. సో తిరుమలలో ఇంత తక్కువ రష్ మీరైతే ఎప్పుడు చూసుంటారు కావచ్చు. మేబీ విఐపి దర్శనంలో వెళ్ళినా కానీ మినిమం ఇక్కడ కన్నా కొంచెం ఎక్కువనే రష్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ గైస్ ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో యాక్చువల్గా ఒక 1 hour లోపట్లే మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మీకు షాక్ అయిపోతారు, ఒక నార్మల్ టోకెన్స్ మీద ఒక విఐపి లాగా దర్శనం అయితే మేము చేసుకున్నాము. సో చాలా తక్కువ టైంలో. అండ్ ఇంకొక థింగ్ మీకు చెప్పాలంటే, దర్శనం చేసుకునేటప్పుడు యాక్చువల్గా తిరుమలలో అందరినీ దుక్కుతూ ఉంటారు కదా, ఈసారి మేము ఉన్నప్పుడు మాకు 5 minutes వరకు అక్కడనే ఉండడానికి అయితే ఛాన్స్ కూడా దొరికింది. సో మినిమల్ క్రౌడ్ అవుతుంది. అండ్ ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఈ ఏరియాని చూస్తారు కదా, ఇవి అన్నిటిని మనం అయితే మాడ వీధులు అని అంటాం. సో ఇక్కడైతే స్వామివారి ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారు. అండ్ ఇంకొక థింక్ ఏంటంటే, కొంతమంది తెలుసో తెలియకో కొంతమంది భక్తులు వీటిపైకి అయితే చెప్పులు వేసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు వెళ్తే మాత్రం అట్లా మాత్రం చేయకండి. అండ్ ఇది ఓవరాల్గా మన దర్శనం అయితే చాలా ఎక్సలెంట్గా అయింది. మేము యాక్చువల్గా ఒక 7-8 years తర్వాత అయితే వచ్చినాం. కాకపోతే మనకి మన నార్మల్ పర్సన్స్ అయినా కానీ విఐపి ట్రీట్మెంట్ అయితే మనకు వచ్చిందని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇది మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అంటే, మన వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరాహ స్వామి దర్శనం అయితే ప్లాన్ చేసుకోండి. సో మాకు తెలియక మేము డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. అండ్ ఇక్కడ మనకి తిరుమలలో అయితే ఈ షాప్స్ ఇవన్నీ అయితే చాలా తక్కువనైతే చేసేసారు. మేము దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మాధవ నివాసంలో అయితే ఉన్నాం. సో వచ్చి రెస్ట్ అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము తిరుమలలో ఉన్నటువంటి మిగతా ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ దర్శనం అయిపోతే ఇంకొక 5-6 hours టైం ఉందని అనుకుంటే ఇవన్నీ ప్లేసెస్ అయితే కవర్ చేసుకోండి. సో ఇది కూడా మిస్ చేయకండి. చాలా నిన్న మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వేరే ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆల్రెడీ మెట్లు నడుచుకుంటా పైకి వచ్చినాం కదా, పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ దర్శనం అదంతా అయిపోయిన తర్వాత నిద్ర లేకుండా నేను నైట్ అట్లా అని చెప్పి నిన్న రెస్ట్ తీసుకున్నాం కంప్లీట్గా. సో ఇప్పుడైతే ఒక జీప్ మాట్లాడుకున్నాం ఇక్కడ లోకల్లో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి. అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఒక 10 members ఉన్నాం కాబట్టి ఈ జీప్ అయితే మాట్లాడుకున్నాం. ఈ జీప్ వాళ్ళు మనకి అరౌండ్ 20-100కి కంప్లీట్గా అన్ని ప్లేసెస్ అయితే చూపించి మళ్ళీ మనల్ని ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్గానే వస్తే మనం ఆర్టీసీ బస్సెస్ చేసుకొని అయితే ఈ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మనకి వేరే యూట్యూబ్లో చాలా అయితే దొరుకుతాయి. సో మీరు ఒక 2-3 members కానీ 4-5 members కానీ ఇట్లా ఉంటే మాత్రం ఆటో కానీ లేకపోతే ఇంకెక్కువ ఉంటే ఇట్లా జీప్ తీసుకొని వెళ్తే మనకి టైము అండ్ మనీ కూడా అయితే చాలా సేవ్ అయితే అయిపోతాయి. అండ్ మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేసెస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. సో శ్రీవారి పాదాలు అయితే మనకి మెయిన్ తిరుమల మనం ఎక్కినాం కదా, సో అక్కడ నుండి అయితే ఒక 2-3 kilometers అయితే ఉంటుంది. సో ఇది మొత్తం ఘాట్ రోడ్స్ చూస్తారు కదా. సో మనకి తిరుమల కొండల్లో వెదర్ అయితే చాలా క్విక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది. సో మ్యాక్సిమం మేము ఇది వింటర్ సీజన్ అంటే జనవరి టైంలో వెళ్తున్నాం కాబట్టి మొత్తం మీరు ఫాగ్ చూస్తారు కదా. సో వెదర్ కూడా మనకైతే చాలా అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మనం కొంచెం
ఒక 15 మినిట్స్ అట్లా ట్రావెల్ చేయగానే మనమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ సో ఇట్లా ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అన్ని ప్లేసెస్కి మీరు వెహికలే తీసుకొని రావాలని ఏం లేదు. మనకి తిరుమల నుండి డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో లిమిటెడ్ కాస్ట్ ఉంటుంది, లైక్ 20 రూపీస్ 30 రూపీస్. కాకపోతే అది టైం టేకింగ్ ప్రాసెస్. మీకు అట్లీస్ట్ 2 days అయితే టైం పడుతుంది అట్లా మీరు బస్సులో ఎక్కువ దిక్కుంటూ వస్తే. సో బెటర్ ఏంటంటే ఒక 5-6 మెంబర్స్ ఉన్నా, ఒక 10 మెంబర్స్ ఉన్నా సపరేట్ వెహికల్ తీసుకొని అయితే వస్తే మనకి కంఫర్ట్గా పర్ పర్సన్కి ఒక 200 రూపీస్లో అయితే అయిపోతుంది. సో బస్సులో కూడా అంతే అయిపోతుంది మ్యాక్స్. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే బస్సు కాకుండా ఇట్లా వెహికల్స్లో తీసుకొని వస్తే టైం చాలా సేవ్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఈ శ్రీవారి పాదాల దగ్గర ఎట్లుంటుందో అయితే ఒకసారి చూద్దాం. ఈ శ్రీవారి పాదాల యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా ఈ తిరుమల కొండలపైకి వచ్చినప్పుడు మొదటి అడుగు సో ఇక్కడ శ్రీవారి పాదాలను అంటున్నాం కదా, ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఇక్కడైతే మొదటి అడుగు పెట్టిందంట. అండ్ రెండో అడుగు వచ్చేసి శిలాతోరణం దగ్గర పెట్టిందంట. అండ్ మూడో అడుగు వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ పెట్టిందంట. అండ్ శిలాతోరణము మీకు ముందు ముందు వస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి శ్రీవారి పాదముల యొక్క విశిష్టత. అండ్ ఇక్కడ చూస్తారు కదా చాలా మంది అవుతున్నారు. సో టెంపుల్కి దగ్గర కాబట్టి ఈ ప్లేస్ని అయితే చాలా మంది కూడా వస్తూ ఉంటారు. అండ్ వెదర్ అయితే చూస్తారు కదా. సో మార్నింగ్ ఇప్పుడు 10:30, 11 ఆ టైం అవుతున్నా కానీ వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కూడా ఈ ప్లేస్ని అయితే అసలు మిస్ కాకండి. చూస్తారు కదా వెదర్ మనం వచ్చినప్పుడు లైట్గా అట్లుండే కదా, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో ఇటు పక్కన ఎక్సలెంట్ ఉంది ఫోటోలో గిట్టలకి అంతా. సో ఇప్పుడు ఈ ఫోన్తో ఫోటోలు కానీ ఇది వేరే ఫోను. సో ఎక్సలెంట్ ఉంది, కోజీ వెదర్ ఉంది. మనం కొంచెం ఒక 1 hour టైం పెట్టుకుంటే మంచి ఫొటోస్ కూడా వస్తాయి. సో ఇది వెదర్ ఓవరాల్ ఇక్కడ. శ్రీవారి పాదాలు చూసుకున్న తర్వాత ఒక 5 minutes డ్రైవ్ చేసిన తర్వాతనైతే మనం నెక్స్ట్ వచ్చేసినాం శిలాతోరణానికి. సో శిలాతోరణం ఒక విశిష్టత ఏందని చెప్పి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శిలాతోరణం ఉంది కదా, సో అక్కడ మనం బోర్డు దగ్గర మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే ఇలాంటి శిలాతోరణాలు మొత్తం ఈ ప్రపంచంలో మొత్తంలో ఓన్లీ 3 ఉన్నాయంట. సో 3 ఉన్నాయంట. అందులో ఒకటి మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ శిలాతోరణం. సో ఈ శిలాతోరణము అరౌండ్ 250 million years బ్యాక్ ఫామ్ అయిందంట. అండ్ మన వాళ్ళు మన చరిత్ర ప్రకారంగా మనం నమ్మేది ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా కాలు పెట్టిందనో లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రదేశం అని మనం నమ్ముతూ ఉంటాం. అండ్ మిగతా 2 వచ్చేసి ఒకటి మనకి యుఎస్ఏలో ఉంది అండ్ ఇంకొకటి యూకేలో ఉంది. అండ్ మన మొత్తం ఏషియా ఖండంలో ఒకటే ఒక శిలాతోరణం వచ్చేసి మనకి తిరుమల కొండల్లో మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ రష్ కూడా గట్టిగానే ఉంది. మనకి వీడియోలు కానీ ఫోటోలు తీసుకోవడానికి టైం వేస్తలే. ఒక ఫోటో దిగిన వెంటనే కథ ఫుల్ గట్టిగా రష్ అవుతుంది. నెక్స్ట్ దీని పక్కనే మనకి ఇంకొకటి ఉంది. మనం శిలాతోరణం నుండి కొంచెం ముందుకి నడుచుకుంటూ రాగానే ఇక్కడ మనకి చక్ర తీర్థంకి దారి అనేది ఉంటుంది. సో చక్ర తీర్థంకి వెళ్ళేటప్పుడు మనకి చాలా ఎక్సలెంట్గా వ్యూస్ కూడా ఉంటాయి. అండ్ కింది వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా మనకి మిట్ట మార్గంలో. అండ్ మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి చిన్నగా. ఈ చక్ర తీర్థం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం భూమిపైకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఈ చక్ర తీర్థం అయితే ఏర్పడిందంట. సో ఇక్కడ మనము వచ్చినటువంటి నీళ్ళని ఎంతో ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళకి ఎంతో విశిష్టత అండ్ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేంత శక్తి ఉంటుందంట. అండ్ మీకు ఇంకా ఈ చక్ర తీర్థం గురించి ఏం తెలుసో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరనైతే మనకి రష్ అయితే చాలానే ఉంది. సో క్యూ లైన్లలో భక్తుల్ని చాలా పద్ధతిగానైతే నిలబెట్టారు.
సో ఇట్లా మనకి రష్ని ఇట్లా క్యూ లైన్లలోనే మొత్తం హ్యాండిల్ చేయడం ద్వారా మనకి దర్శనంకి అయితే ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం అయితే పట్టలేదు. కాకపోతే మనకి లోపల ఫోన్స్ అయితే అలోడ్ లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాతనైతే మనం బయటకైతే వస్తాం. సో బయటకు రాగానే ఇక్కడ మనకి ఒక బ్యానర్ అయితే ఉంటుంది. అండ్ అట్లనే హథీరామ్ బావాజీకి సంబంధించినటువంటి సమాధి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ పైన పోస్టర్ మీద మీరు క్లియర్గా చదివితే మనకి హథీరామ్ బావాజీ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇట్లా బయటకి రాగానే ఇక్కడ మనకి సంకట మోచన్ హనుమాన్కి సంబంధించినటువంటి గుడి కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనమైతే వచ్చేసినాం జపాలికి. సో మీరు తిరుమలకి వచ్చినప్పుడు ఈ జపాలి ప్రదేశాన్ని అయితే అసలే మిస్ కాకండి, ఎందుకంటే ఇది చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశము. సో మీరు సింగిల్గా వచ్చినా కానీ ఏదైనా ఆర్టీసీ బస్ తీసుకొని కూడా జపాలికి అయితే రావచ్చు. కాకపోతే మీరు జపాలిని మాత్రం అస్సలు మిస్ చేయకండి. మీరు ఏ ప్లేస్ చూసినా చూడకపోయినా కానీ జపాలి ప్రదేశం అయితే చాలా చాలా ఇంపార్టెంట్. టెంపుల్ చేరుకోవాలంటే మనం కొంచెం దూరం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఒక 500 to 600 మీటర్స్ అయితే ఇట్లా స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టెప్స్ తీసుకొని మనము జపాలి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. సో మనం వెళ్తున్న దారిలో మనకి చాలా పెద్ద పెద్ద కోతులు అండ్ పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఇన్ కేస్ రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వస్తే మీరు ఈ ప్రదేశాన్ని చూసి షాక్ అయితే అయిపోతారు. అండ్ కొంత దూరం నడిచిన తర్వాత మనం జపాలి టెంపుల్కి అయితే చేరుకున్నాం. అండ్ యాక్చువల్గానైతే ఇక్కడనే హనుమంతుడు పుట్టి పెరిగిందని చెప్పి మనకి కొంతమంది అయితే చెప్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం అట్లనే కర్ణాటకలో హంపీలో ఒక ప్రదేశం అయితే ఉంటుంది. సో అక్కడ హనుమంతుడు పుట్టిందని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ 2 విషయాల మీదనైతే డిబేట్ అయితే జరుగుతుంది. బట్ మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నాం కాబట్టి హనుమంతుడు పుట్టిన ప్రదేశం ఇదే అని మనం అనుకోవాలి. అండ్ ఇంకా మీకు ఈ విషయం పైన ఏమైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీకు తెలిసిన విషయాన్ని అయితే టైప్ చేయండి. సో యాక్చువల్గా హనుమంతుడు పుట్టిన ప్లేస్ వచ్చేసి ఈ జపాలియా లేదా హంపీలోని ఆ ప్రదేశమా లేకపోతే హంపీలోని అంజనాద్రి అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా మనకి దర్శనంకి అంత టైం అయితే ఏం పట్టదు. కాకపోతే మనం మెట్లన్నీ నడుచుకుంటా అక్కడికి వెళ్ళేసరికి అయితే టైం అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్రదేశం అయితే చూపించబోతున్నా, అదే వచ్చేసి ఆకాశగంగ. సో మనం జపాలి నుండి ఆకాశగంగకి ఒక 10 నిమిషాలు డ్రైవ్ చేస్తే మనకైతే వచ్చేస్తుంది. ఆకాశగంగ కూడా చాలా విశిష్టత కలిగిన ప్రదేశము. సో దీన్ని కూడా మీరు మిస్ కాకండి. సో ఇక్కడ మనం ఆకాశగంగని చేరుకోవాలంటే కొంత దూరము మెట్ల కిందకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి శ్రీ అంజనాదేవి అండ్ బాలాంజనేయ స్వామికి సంబంధించినటువంటి గుడి కూడా ఉంటుంది. అండ్ దాని పక్కకే వస్తే మనకి ఇక్కడ ఆకాశగంగ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆకాశగంగ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ప్రదేశంకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి పాప వినాశనం. అండ్ పాప వినాశనంలో ఉన్నటువంటి నీళ్ళ దగ్గర స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడనే మనకి పాప వినాశనం దగ్గరనే శ్రీ గంగాదేవి టెంపుల్ అయితే మనకి ఉంటుంది. సో ఇక్కడ గంగామాతని దర్శనం చేసుకోనికైతే మనకి కొంచెం రష్ అయితే ఉంటుంది. సో ఒక 5 నుండి 10 నిమిషాల్లో మాత్రం మనకి దర్శనం కూడా అయిపోతుంది. అండ్ ఈ పాప వినాశనం చుట్టుపక్కన మనకి చూస్తే మనకి సైడ్కే పాప వినాశనము డ్యామ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చూస్తారు కదా శ్రీ గంగాదేవి అమ్మవారి యొక్క టెంపుల్ అయితే ఇదే. పాప వినాశనం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మనకి మనం మాట్లాడుకున్నవైతే ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము మన జీప్ ఎక్కడైతే మనని పికప్ చేసుకుందో సో అక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే చేసేస్తుంది. సో ఇట్లా మనము తిరుమలలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఇవాళ అయితే నేనైతే మీకు చూపించిన. సో ఇట్లా కాదు నేను సింగిల్గా ఉన్నా, నేను ఆర్టీసీ బస్సులతోని వెళ్ళాలనుకుంటా అనుకుంటే సో మనకి ఒక 1 నుండి ఒక అనుకుంటే మనకి మినిమం 2 days అయితే టైం పడుతుంది. మేము వెహికల్ తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకానైతే ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసినాం. సో అట్లా కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. సో మీకున్న టైం బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళాలో అని చెప్పి ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.